హలో సన అబ్దుల్లా మీరు సున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ స్టడీ చూస్తారు కదా పై నెట్వర్క్ నుంచి మార్చి 19 తారీఖున 2 ఫ్యాక్ట్ అథెంటికేషన్ అని ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఈ 2 ఫ్యాక్ట్ అథెంటికేషన్ అంటే ఏంటి, దీని గురించి మీకు క్లియర్లీ స్టెప్ బై స్టెప్ గైడ్ అయితే చేస్తాను. 2 ఫ్యాక్ట్ అథెంటికేషన్ వెరిఫై చేసి పెట్టుకోవడం వల్ల చాలా లాభాలు అయితే ఉన్నాయన్నమాట. నార్మల్గా మన ఈమెయిల్ ఐడికి 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఎనేబుల్ చేసి పెట్టుకుంటే మన ఈమెయిల్ ఐడి అనేది ఎవరు హ్యాక్ చేయలేరు అనమాట. సేమ్ ఇలాంటిదే పై నెట్వర్క్లో కూడా తీసుకొచ్చారు. 2 ఫ్యాక్ట్ అథెంటికేషన్ మన ఈమెయిల్ ఐడి అనేది మన పై అకౌంట్కి లింక్ చేసి పెట్టుకుంటే కనుక పర్మనెంట్లీ ఒకే అకౌంట్. సో రేపు మన పై వాలెట్ అనేది ఎవరు హ్యాక్ చేయలేరు అనమాట. మన పాస్వర్డ్ అనేది ఎవరికైనా తెలిసినా కానీ వాళ్ళు మన పాస్వర్డ్ అనేది వాళ్ళ వాలెట్లో ఎంటర్ చేసి సో మన వాలెట్ అనేది హ్యాక్ చేయడానికి ట్రై చేస్తే కనుక మనకు మన ఈమెయిల్ ఐడికి వెరిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇక్కడ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే వాళ్ళకు యాక్సెస్ అయితే వెళ్తుంది. అప్పుడు దాకా వాళ్ళు మన వాలెట్ అనేది ఏం చేయలేరు అనమాట. సో ఇదే ఈ 2 ఫ్యాక్ట్ అథెంటికేషన్. సో అర్థమైందిగా, 2 ఫ్యాక్ట్ అథెంటికేషన్ వెరిఫై చేసుకోవడం వల్ల చాలా లాభాలు అయితే ఉన్నాయి. మన 24 అవర్స్ పాస్వర్డ్ ఎవరికైనా తెలిసినా వాళ్ళు ఏం చేయలేరు. చాలామంది వాలెట్లు హ్యాక్ అయిపోయాయి కదా, చాలామంది కాయిన్స్ పోగొట్టుకున్నారు. కాబట్టి ఈ 2 ఫ్యాక్ట్ అథెంటికేషన్ ఎప్పుడో తీసుకురావాలి యాక్చువల్గా వీళ్ళు. సో రీసెంట్లీ ఇప్పుడు తీసుకొచ్చారు. సో చాలామంది కాయిన్స్ కూడా పోగొట్టుకున్నారు. ఇదే 2 ఫ్యాక్ట్ అథెంటికేషన్ ఇంతకుముందు ఉండింటే కనుక సో చాలామంది కాయిన్స్ అనేవి హ్యాక్ అవ్వకుండా ఉండేది అనమాట. సో 2 ఫ్యాక్ట్ అథెంటికేషన్ మన ఈమెయిల్ ఐడికి వెరిఫై చేసి పెట్టుకుంటే కనుక ఏమవుతుంది, నా పాస్వర్డ్ అనేది మీకు తెలిసిందనుకోండి, నా పాస్వర్డ్ అనేది మీ వాలెట్లో ఎంటర్ చేసి అన్లాక్ విత్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయగానే నాకు ఈమెయిల్ ఐడికి వెరిఫికేషన్ అయితే వస్తుంది. నా ఈమెయిల్ ఐడికి పై అకౌంట్కి ఏ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చానో నేను ఆ ఈమెయిల్ ఐడికి వెరిఫికేషన్ అయితే వస్తుంది. నేను వెరిఫై చేసిన తర్వాతనే మీకు నా వాలెట్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. అప్పుడు దాకా ఓపెన్ అయితే అవ్వదు అనమాట. సో ఇది 2 ఫ్యాక్ట్ అథెంటికేషన్ అనమాట. సో ఈ అప్డేట్ వచ్చేసి మార్చి 16వ తారీఖున తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారంటే చాలామందికి కాయిన్స్ లాస్ అవుతూ ఉన్నాయి కదా, వాలెట్లో హ్యాక్ అయిపోతూ ఉన్నాయి. అలాగే కొంతమందికి ఇక్కడ ఏమైందంటే రీసెంట్లీ వాలెట్లోకి కాయిన్స్ ట్రాన్స్ఫర్ అయిపోయాయి అనమాట. మైగ్రేట్ అయిన తర్వాత వాలెట్లోకి కాయిన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి కదా, వాలెట్లోకి కాయిన్స్ వచ్చిన కాయిన్స్ మళ్ళీ రిటర్న్ అయితే వచ్చాయి అనమాట. సో రిటర్న్ ఎందుకు వచ్చాయంటే 2 ఫ్యాక్ట్ అథెంటికేషన్ కోసమే ఈ రిటర్న్ అనేది పంపించారనమాట. 2 ఫ్యాక్ట్ అథెంటికేషన్ చేసుకున్న తర్వాత సో మీ వాలెట్ అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సో ఏ వాలెట్కి కావాలంటే ఆ వాలెట్కి మీ కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేస్తామని రీసెంట్గా అప్డేట్ అయితే ఇచ్చారు కదా, మీకు వాలెట్ చెక్ చేసుకోమని ఒక అప్డేట్ అయితే ఇచ్చారు కదా. సేమ్ ఈ వాలెట్కి మీకు కాయిన్స్ కావాలంటే సో ఈ వాలెట్కి మీకు ట్రాన్స్ఫర్ చేస్తామని ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు కదా, మార్చి 14 తారీఖున 15 తారీఖున అయితే తీసుకొచ్చారు కదా. సో ఈ అప్డేట్, సో ఈ అప్డేట్కి సంబంధించి 2 ఫ్యాక్ట్ అథెంటికేషన్ చేసుకున్న తర్వాతనే అందరికీ మైగ్రేషన్ అయితే చేస్తామని చెప్తున్నారు అనమాట. సో 9 స్టెప్ కంప్లీట్ కాని వాళ్ళు 2 ఫ్యాక్ట్ అథెంటికేషన్ చేసుకోవాలి. అలాగే ఎవరికైతే రిటర్న్ అయితే వచ్చాయి కాయిన్స్ మైగ్రేట్ అయ్యి వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత సో కాయిన్స్ మొత్తం అన్వెరిఫైడ్లో ట్రాన్స్ఫరబుల్లోకి అయితే వచ్చాయి కదా, సో మీరందరూ కూడా ఇక్కడ 2 ఫ్యాక్ట్ అథెంటికేషన్ అనేది చేసుకోవాలి. 2 ఫ్యాక్ట్ అథెంటికేషన్ ఎలా లింక్ చేసుకోవాలంటే సో ఇంతకుముందు మీరు పై అకౌంట్కి ఏ ఈమెయిల్ ఐడి అయితే లింక్ అయితే ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడికి ఇక్కడ వెరిఫికేషన్ అయితే వెళ్తుంది. సో వెరిఫికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వాలెట్ కన్ఫర్మ్ చేసుకోమంటుంది. వాలెట్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సో సక్సెస్ఫుల్ అయితే అయిపోతుంది అనమాట. సో ఏ వాలెట్కి కావాలంటే ఆ వాలెట్కి మీకు ఇక్కడ కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఈ అప్డేట్ వచ్చేసి నార్మల్గా మీరు మైనింగ్ చేసే టైంకి అయితే వస్తుంది. ఆల్రెడీ చాలామంది వీడియోస్ చేశారు కాబట్టి ఈ అప్డేట్ గురించి మీ అందరికీ తెలుసు అనుకుంటాను. కొంతమంది కంప్లీట్ చేశారే అనుకుంటాను నేను. సో కంప్లీట్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో అనేది లాస్ట్ వరకు అయితే చూడండి. కంప్లీట్ ఎవరైతే చేశారో సో వాళ్ళందరూ వీడియో అనేది స్కిప్ చేసి వెళ్ళిపోండి. సో అర్థమైందిగా, చూడాల్సిన పర్లేదు మీరు. సో ఫస్ట్ మీరు మైనింగ్ చేస్తూ ఉంటారు కదా, మైనింగ్ చేసే టైంకి మీకు ఈ అప్డేట్ అయితే వస్తుంది. మైనింగ్ చేయగానే మైనింగ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మైన్ మీద అయితే క్లిక్ చేయండి. సో మైన్ మీద క్లిక్ చేసిన తర్వాత యాడ్ అయితే వస్తుంది. యాడ్ స్కిప్ చేయండి. యాడ్ స్కిప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీ వాలెట్ అడ్రస్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. సో వాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేయకముందు ఒక్కసారి మీరు ఇక్కడ మీ వాలెట్ అడ్రస్ అనేది ఇదే కాదా అనేది చాలామంది మీకు చెప్పి ఉండరు నాకు తెలిసి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ మీ వాలెట్ అడ్రస్ అనేది ఇదే కాదా అనేది మీ వాలెట్కి సంబంధించి 24 అవర్స్ పాస్వర్డ్ అయితే ఉంటుంది కదా, ఆ పాస్వర్డ్ అనేది ఫస్ట్ కాపీ చేసుకోండి. సో నేను చెప్తున్నాను కదా, ఫస్ట్ కాపీ చేసి పెట్టుకోండి. కాపీ చేసుకున్న తర్వాత సో మీ మొబైల్లో పై బ్రౌజర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ 24 అవర్స్ మీ మొబైల్కి మీ వాలెట్కి ఫింగర్ ప్రింట్ ఉంటే కనుక ఫింగర్ ప్రింట్తో మీరు ఎనేబుల్ చేయవద్దు. 24 అవర్స్ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి అన్లాక్ విత్ పాస్వర్డ్ మీద అయితే క్లిక్ చేయండి. సో అర్థమైందిగా, అన్లాక్ విత్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ వాలెట్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీ వాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ చెక్ చేసుకోండి. లాస్ట్ 5 డిజిట్ వర్డ్స్ అనేది ఇక్కడ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత సో టోటల్లీ మళ్ళీ బ్యాక్ అయితే వచ్చింది. బ్యాక్ అయితే వచ్చిన తర్వాత సేమ్ పై అప్లికేషన్ అనేది ఓపెన్ చేయగానే మళ్ళీ ఇక్కడ ఇదే అప్డేట్ అయితే వస్తుంది కదా. సో లాస్ట్ 5 డిజిట్ పై బ్రౌజర్ వాలెట్లో ఏ వాలెట్ అడ్రస్ అయితే ఉందో సో ఇక్కడ కూడా లాస్ట్ 5 డిజిట్ వాలెట్ అడ్రస్ అనేది చెక్ చేసుకోండి. సో రెండు సేమ్ ఉంటే కనుక ఇక్కడ కన్ఫర్మ్ వాలెట్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ
ఇక్కడ చూపిస్తున్న ఒక వాలెట్ అడ్రస్ పై బ్రౌజర్లో ఒక వాలెట్ అడ్రస్ ఉంది అనుకుంటే ఇక్కడ చేంజ్ మీద అది క్లిక్ చేసి వాలెట్ అడ్రస్ అనేది చేంజ్ అయితే చేసుకోండి. సో అర్థమైందిగా, ఇంత క్లారిటీగా మీకు ఎవరు చెప్పరు నాకు తెలిసి. అలాగే ఇక్కడ సేమ్ ఉంటే కనుక కన్ఫర్మ్ మీద అది క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అదే 24 hours పాస్పేర్, ఇందాక పై బ్రౌజర్లో మీరు ఎంటర్ చేశారు కదా 24 hours పాస్పేర్, ఆ పాస్పేర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి అన్లాక్ విత్ పాస్పేర్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఏమొస్తుంది ఇక్కడ, సో ఇక్కడ మీ ఈమెయిల్ ఐడికి 2-factor అథెంటికేషన్ వెరిఫై అయితే వెళ్తుంది అనమాట, వెరిఫికేషన్. సో ఈమెయిల్ ఐడి అనేది నెక్స్ట్ మీరు ఓపెన్ అయితే చేసుకోండి. మీ మొబైల్లో ఈమెయిల్ ఐడి అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వెరిఫై యువర్ మైగ్రేషన్ వాలెట్, సో ఇక్కడ వాలెట్ అడ్రస్ కూడా కనిపిస్తూ ఉంటుంది మీకు. ఇందాక మీరు చెక్ చేసుకున్నారు కదా వాలెట్, సో అదే వాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంటుంది, ఈమెయిల్లో కూడా ఉంటుంది అనమాట. అదే వాలెట్ అడ్రస్ కాదా అనేది మీరు ఇక్కడ కూడా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వెరిఫై యువర్ మైగ్రేషన్ వాలెట్ మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు పై అప్లికేషన్లోకి రీడైరెక్ట్ అయితే చేస్తుంది అనమాట. సో ఒక్కొక్కసారి కొంతమందికి ఇక్కడ ఒక ఎర్రర్ అయితే వస్తుంది, కంటిన్యూ అని డెస్క్టాప్ మోడ్ అనేది ఎనేబుల్ చేసి ఉంటే కనుక ఇలాంటి ఎర్రర్ అయితే వస్తుంది అనమాట. మీరు ఏం చేయాలంటే పైన అక్కడ 3 lines మీద క్లిక్ చేయండి. 3 lines మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డెస్క్టాప్ సైడ్ అయితే ఉంటుంది, డెస్క్టాప్ సైడ్ మీద అయితే క్లిక్ చేయండి. అంటే ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేయగానే డిసేబుల్ అయితే అయిపోతుంది అనమాట డెస్క్టాప్ సైడ్. సో డెస్క్టాప్ సైడ్ డిసేబుల్ అయిన తర్వాత మీకు ఇక్కడ పై నెట్వర్క్ నుంచి మళ్ళీ ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది, కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆటోమేటిక్గా పై అప్లికేషన్లకి రీడైరెక్ట్ అయితే అవుతారు మీరు. రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మీకు వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయితే వస్తుందన్నమాట. మీ ఈమెయిల్ ఐడి ఇక్కడ పైకి 2-factor అథెంటికేషన్ అనేది వెరిఫై అయిపోయింది. సో ఇక్కడ మీరు కన్ఫర్మ్ అయితే చేశారు, లింక్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ కింద మీకు గో బ్యాక్ అయితే ఉంది కదా, ఈ గో బ్యాక్ మీద అయితే క్లిక్ చేయండి. గో బ్యాక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇందాక 24 hours పాస్పేర్ అయితే ఉంది కదా, అదే పాస్పేర్ అనేది మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ యువర్ వాలెట్ మీద అయితే క్లిక్ చేయండి. సో కన్ఫర్మ్ యువర్ వాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీ మొబైల్కి ఫింగర్ ప్రింట్ ఉంటే కనుక ఫింగర్ ప్రింట్ అనేది ఎనేబుల్ చేసి పెట్టుకోండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి సో ఫింగర్ ప్రింట్ వేసి ఎనేబుల్ చేసి పెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీరు టోటల్లీ పై అప్లికేషన్లోకి బ్యాక్ అయితే వచ్చేస్తారనమాట. సక్సెస్ఫుల్గా మీకు ఇక్కడ 2-factor అథెంటికేషన్ ఈమెయిల్ ఐడి అనేది మీ పైకి వెరిఫై అయిపోయిందనమాట. రేపు మీ వాలెట్ అనేది ఎవరైనా హ్యాక్ చేయడానికి ట్రై చేసినా కానీ సో మీకు ఈ 2-factor అథెంటికేషన్ అనేది మీకు ఒక సెక్యూరిటీ మాదిరిగా పనిచేస్తుంది, ఎవరు హ్యాక్ చేయడానికి వీలు ఉండదన్నమాట. సో అర్థమైందిగా, ఇదే అనమాట 2-factor అథెంటికేషన్కి సంబంధించి అప్డేట్. సో అర్థమైందిగా, క్లియర్లీ స్టెప్ బై స్టెప్ గైడ్ చేశాను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.